ఓకేనే. మీ సెల్ ఒకసారి మీ సెల్లో వచ్చిందండి, అందరూ కనిపిస్తుందని. Praise the Lord. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Connecting of rotate device. Starting. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు. మళ్ళీ స్టార్ట్ చేయండి. డిస్టర్బెన్స్ అయిపోయింది కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టి క్యాన్సిల్ చేసి మాట్లాడేసింది కదా. మీరు మాట్లాడండి, కంటిన్యూషన్ అయిపోతుంది. తర్వాత అప్లోడ్ చేస్తాం కదా, ఇంకా అప్లోడ్ ఉండదనే. ఇది అప్లోడ్ అవుతుంది మళ్ళీ నైట్కి, కొంతమంది నైట్కి చూస్తారు. ఇంకా అందరూ ఉండిపోతుంది అది. అవును, మళ్ళీ పెట్టుకుంటూ వస్తుంది కదా, వాళ్ళు పెట్టుకుంటూ వస్తుందండి. అదే ఇంకా ఓకే. మనం అప్లోడ్ చేయాల్సిన లేదు డైరెక్ట్గా. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి మనమందరం ఈ విధంగా లైవ్లో దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి మంచి సమయాన్ని ప్రభు మనకు దయచేశారు. ప్రస్తుత పరిస్థితులు బట్టి మనందరం మరి దేవుని మందిరాల్లో చేరి ఆరాధించలేకపోయినప్పటికీ ఈ సోషల్ మీడియా ద్వారా మనందరం మన గృహాల్లోనే మనందరం కలిసి ప్రభుని ఆరాధన చేసుకుందాం. అనేక మంది దైవజనులు పిల్లల మరి లైవ్లో ఆరాధన జరిపిస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. దేవుని కుటుంబం బట్టి మనం కూడా వధువు సంఘం మినిస్ట్రీ ద్వారా దేవుని మహిమపరచడానికి ఈ అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అటు సమయంలో ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన కార్యక్రమాన్ని, ఈ పునరుద్ధాన ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పునరుద్ధానుడైనటువంటి మా పరలోకపు తండ్రి, దేవా మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా దేవా, ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నడిపించారు. ప్రభువా గత పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి మరలా దేవా ప్రపంచాన్ని తండ్రి నా ప్రభువా దేవా ఈ యొక్క పునరుద్ధానం ద్వారా ఆశీర్వదించుటకు, విడిపించుటకు నాయన ప్రభు పాపంలో నుంచి వారిని మరలా పైకి లేపి నాయన ఆత్మ సంబంధమైన పునరుద్ధానాన్ని దయచేసి తండ్రి ప్రజలందరూ గొప్ప విడుదల పొందుటకు, రక్షణ పొందుటకు దేవా మీరు అనుగ్రహించినటువంటి దేవా ప్రపంచానికి అనుగ్రహించినటువంటి పునరుద్ధానాన్ని దేవ ఈ లోకానికి ప్రకటించడానికి సమయాన్ని ఇచ్చినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవి సమయంలో ఈ లైవ్ లో ఈ పునరుద్ధాన ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్పొందిన బిడ్డలందరినీ దీవించండి. సమయంలో పాటలు పాడుతుండగా మీరే సహాయం చేసి దీవించండి. దేవా సాక్ష్యంలో, వాక్యంలో, ఆరాధనలో మీరు నడిపించండి. మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో పిల్లల మనం పాటలు పాడి దేవుని ఆరాధించేద్దాం, దేవుని మహిమపరుచుదాం.
దయచేసి మీరందరూ కూడా అందరూ చోట కూర్చొని అందరూ కలిసి చప్పలు కొడుతూ ప్రభుని ఆరాధించేద్దాం.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లల మరి పాట మనం పాడుకుందాం. పిల్లల సమయంలో అందరూ కలిసి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న ఆరాధనలకు వెళ్దాం. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. మరి మొదటిసారిగా లైవ్లో చేయడాన్ని బట్టి కొన్ని అవాంతరాలు బట్టి త్వరగా ముందుకెళ్ళాల్సి వస్తుంది. మనం ఆరాధన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఆరాధనలకు వెళ్ళి వాక్య భాగం ధ్యానం చేసుకుందాం. పునరుద్ధారణమైనటువంటి మా ప్రభువా, మహిమ కలిగిన దేవానికి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా దేవా, నైనా మరణపు ముళ్ళను విరిచి తండ్రి పునరుద్ధారణ తిరిగి లేచినటువంటి ఈ దినాన్ని తండ్రి ప్రభువా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ పునరుద్ధార ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించండి. దేవా, ఈ పునరుద్ధానం ద్వారా పాపంపై, వ్యాధులపై, రోగములపై అన్నిటిపైన మాకు అత్యధిక విజయాన్ని ఇచ్చినటువంటి తండ్రి దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ ద్వారా ప్రభువా ఎంతో మందినైనా ప్రభువా బాధించబడుతుండగా, ఈ హాస్పిటల్లో ఉండే తండ్రి ఎంతో ఇబ్బంది పడుతుండగా అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా. నీ పునరుద్ధాన శక్తి ద్వారా ప్రభువా, నీ నామములోని శక్తి ద్వారా ప్రతి దేశానికి విడుదల దయచేయండి తండ్రి. దేవా, గొప్ప విమోచన దయచేయండి అయ్యా తండ్రి. ఎంతో భయంతో నిండినటువంటి ఈ లోకానికి సమాధానం దయచేయమని అడుగుచున్నా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవ, ఈ సమయంలో అందరూ కలిసి ఆరాధన చేస్తుండగా మీ ఆత్మకార్యం జరిగించి దీవించమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. బ్యాటరీ సేవర్ అని వస్తుందండి. ఫ్లెక్స్ బాక్స్ ఉంది, అక్కడ ఛార్జింగ్ పెట్టింది. చైర్స్ పక్కన పెట్టి సుధామైన ఇంట్లో టీవీ ఫ్లెక్స్ బాక్స్ ఉంది. ఛార్జింగ్ పెట్టే సుధా చెప్పరా. తర్వాత ఫోన్ ఆరాధనలో ఉన్నాం. నాది బెడ్రూమ్ లో ఉంది, ఛార్జర్ పెట్టు. టీవీ దగ్గర ఫ్లెక్స్ బాక్స్ ఉంది. ప్రైజ్ లార్డ్. స్తోత్రం, స్తోత్రం. థాంక్యూ లార్డ్. మధ్యలో ఒకసారి పల్స్ చేయకూడదు, పల్స్ నొక్కకూడదు. పల్స్ ఒకసారి మధ్యలో ఆగదు కదా ఇంకా.
సమయంలో కీర్తన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 67వ కీర్తన భాగం చదువుదాం. సాల్మ నుంచి వాక్య భాగం చదువుతాడు. ప్రభు నామానికి వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుంచి 67వ కీర్తన చదువుకుందాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. పరిశుద్ధ దేవుడు దీవించును గాక. ఈ సమయంలో అందరం కలిసి దేవుని ఆరాధించేద్దాం. అందరూ మోకరించి మరి విజయ గీతం, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి విజయాన్ని బట్టి విజయ గీతం మనసారి పాడడానికి పాడుతూ మనందరం కలిసి అందరూ మోకరించి కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించేద్దాం. దేవా స్తోత్రమయ్యా. Thank you, Lord. Praise Lord. Praise Lord. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుత్థానుడనివే నాలాపన, నీకే ఆరాధన. పునరుత్థానుడనివే నాలాపన, నీకే ఆరాధన. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధించేద్దాం. దేవుని మహిమపరుస్తాం, దేవుని కనపరుస్తాం. థ్యాంక్ యూ. స్తోత్ర. హల్లెలూయా. స్తోత్ర. హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. స్తోత్రమయ్యా. Praise God. Amen. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. గుండము వేసితివి నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. గుండము వేసితివి నీ రూపము చూడనాలో. యేసయ్యా, నీతి మానవే నన్ను నిలిపినని నీవు
నిలిపినది నీ ఉత్తమమైన సంగములు విజయ గీతము మనసార నేను పాడేగా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనివే నా ఆరాధన నీకే ఆలాపన ఒకని ఆయుస్సు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగినాలు ఒకని ఆయుస్సు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగినాలు యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతము మనసార నేను పాడేగా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనివే నా ఆలాపన నీకే ఆరాధన పునరుద్ధానుడనివే నా ఆలాపన నీకే ఆరాధన నూతన యెరూషలేము సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో నూతన యెరూషలేము సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించా యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించా విజయ గీతము మనసార నేను పాడేగా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనివే ఆలాపన నీకే ఆరాధన పునరుద్ధానుడనివే నా ఆలాపన నీకే ఆరాధన విజయ గీతము
పునరుద్ధానుడనివే నా ఆరాధన, నీకే ఆరాధన. యేసయ్యా నీ మహిమ కొరకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ పునరుద్ధానం ద్వారా మాకు ఇచ్చిన గొప్ప విజయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గొప్ప విడుదల కొరకే వందనాలు, గొప్ప విమోచన కొరకే స్తుతులు స్తోత్రాలు దేవా. సాతాను దేవా తలను చితకబట్టి మరణపు ముళ్ళను విరిచి దేవా మాకు ఇచ్చిన మరణంపై గొప్ప విజయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్ని జయించినటువంటి యేసయ్యా, యేసయ్యా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయంలో దేవా లైవ్ ద్వారా తండ్రి నేను ఆరాధించి మేమందరం కలిసి మా గృహాల్లో తండ్రి విజయోత్సాహంతో తండ్రి విజయంతో ఓ ధైర్యంతో ఆనందంతో తండ్రి సంతోషముతో ప్రభువా పునరుద్ధానుడైనటువంటి రాజులకు రాజుని ఆరాధించినట్టు మరణాన్ని జయించినటువంటి విజయశీలుడైన రాజుల రాజువైన మిమ్మల్ని సేవించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. సమస్త మహిమ ఘనత ప్రభావములను మీకే చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చోండి పిల్లరా. ఈ సమయంలో కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మరి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం పిల్లరా. ఈరోజు మరి ప్రపంచం అంతటా పునరుద్ధరణటువంటి యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించేటటువంటి రోజు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి 2 రోజులు ఉంటాయి. జన్మించినటువంటి రోజు, మరణించినటువంటి రోజు. కానీ మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆయన మరణాన్ని జయించినటువంటి, తిరిగి లేచినటువంటి రోజు మనం చూస్తా ఉన్నాం పిల్లలు. దాన్ని ప్రపంచం అంతటా ఒప్పుకుంటుంది, ప్రతి గవర్నమెంట్ ఒప్పుకొని మరి ఆ రోజును ఈస్టర్ గా క్యాలెండర్ లో పిల్లల మరి వేయడం జరిగింది. కాబట్టి ప్రపంచం అంతటా జరుపుకునేటటువంటి పండుగల్లో ప్రభు జన్మించినటువంటి క్రిస్మస్, అలాగే ప్రభు మరణించినటువంటి మరి గుడ్ ఫ్రైడే, అలాగే ప్రభు వారు తిరిగి లేచినటువంటి ఈస్టర్, ఈ 3 పండుగలు మాత్రమే ప్రపంచ దేశాలన్నీ జ్ఞాపకం చేసుకుని మరి ప్రభువుని ఆరాధించే దినాలుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. యేసు ప్రభుల వారు ఆయన సమాధి చేయబడిన తర్వాత మరి ఆ సమాధికి మరి కావలి కాసి గొలుసులతో దానిని బంధించి మరి రాజు ముద్రతో దాన్ని బంధించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు వాగ్దానం చేసిన రీతిగా యేసు ప్రభు వారు ఆదివారం తెల్లవారుజామునే ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి సంఘటన మనం బైబిల్లో మరి అనేక సార్లు మనం ధ్యానిస్తున్నాం పిల్లరా. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన మొదటిగా మరి మగ్దలైన మరియకు కనబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత శిష్యులందరూ గదిలో భయముతో వాళ్ళందరూ తలుపులు వేసుకున్నప్పుడు ఆయన మహిమ శరీరంతో ఆ గదిలోకి ప్రత్యక్షమై ప్రభు వారితో మాట్లాడారు. మీకు సమాధానము కలుగును గాక అని శిష్యులతో ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పునరుద్ధాన దినం ప్రియులరా ప్రపంచ మానవాళికి గొప్ప సమాధానాన్ని, ధైర్యాన్ని కలిగించే ఈ రోజుగా మనం చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి యేసు ప్రభుల వారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. అంతేకాదు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా ఆయన మరణం నుంచి తిరిగి లేపుతారని దేవుని వాక్యం తెలియజేస్తోంది. దేవుని వాక్యం మనం చదువుతాం. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల
మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. పిల్లరా, వాక్యంలో రోమాలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు ఉత్తరాలు రాసి ఈ మాటలు తెలియజేస్తున్నారు. మృతులలో నుండి లేపిన వాని, యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల. పిల్లరా, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డారు. కాబట్టి ఆ మృతుల్లో నుండి యేసు ప్రభువు వారిని లేపినటువంటి ఆ పరిశుద్ధాత్ముడే ఇప్పుడు మనలో నివాసం చేస్తున్నారు. అందుకే నేను పౌలు గారు చెప్తున్నారు, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, చావునకు లోనైన మీ శరీరములను. అంటే మన శరీరము దేనికి లోనైపోయిందటండి? చావునకు లోనైపోయిందట. ఎందుకు చావుకు లోనైపోయింది అది? ఎఫెసీ 2:1-2 చూస్తాం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అనే మాటను అక్కడ మనం చూస్తాం. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చావునకు లోనైనటువంటి మన ఎలా లోనైపోయే చావుకు మన శరీరాలంటే అపరాధముల చేతను పాపముల చేతను మన శరీరం చావుకు లోనైపోయింది. ఆ చావుకు లోనైనటువంటి ఆ శరీరాన్ని ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ చావును, ఆ పాపాన్ని ఆయన సిలువలో ఆయన చెదగొట్టి, ఆ పాపాన్ని ఆయన భరించి, ఆ పాపాన్ని సమాధి చేసి పిల్లరా మనలను నూతన వ్యక్తులుగా ఆయన తిరిగి లేపినట్లుగా తనతో కూడా మనలను బ్రతికించెను. అంటే యేసు ప్రభు వారు తిరిగి ఆయన బ్రతికించబడ్డారు, ఆయన తిరిగి లేచారు. ఇప్పుడు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు కూడా చావులోనేటువంటి ఆ శరీరాన్ని మళ్ళీ ఏమవుతాయంటే ఇప్పుడు జీవముతో నింపబడతాయని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు యేసునందు మనం విశ్వాసం ఉంచితే చనిపోయినటువంటి ఆయన శరీరము ఎలాగైతే తిరిగి లేపబడిందో, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు యొక్క శరీరంలోనికి ఎలాగైతే తిరిగి జీవం వచ్చిందో, అలాగే మనం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ఇప్పుడు మన శరీరాలు, మన ఆత్మలు కూడా తిరిగి క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానం ద్వారా, ఆయన రక్తము ద్వారా తిరిగి మనము జీవాన్ని పొందుకుంటామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులరా. అలాగే అపోస్తలుల కార్యంలో మరొక వచనాన్ని మనం చూద్దాం. 13వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొక్కకు చేర్చబడి కుళ్ళిపోయెను, గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. దేవుడు వాక్యం దీవించును గాక. హల్లెలూయా. పిల్లల వాక్యంలో మనం గమనించినట్లయితే దావీదు గురించి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన దేవుని సంకల్పించిన తన తరం వారందరికీ సేవ చేసి ఆయన నిద్రించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. నిద్రించి తన పితరుల యొక్కకు చేర్చబడి ఆయన కుళ్ళిపోయేను, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఎవరు దేవుడు లేపిన వాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన కుళ్ళు పట్టలేదు. ఈ యొక్క ప్రవచనాన్ని మనం కీర్తనలు 16వ కీర్తన భాగంలో ఆ ప్రవచనాన్ని మనం చూడొచ్చు. నీ పరిశుద్ధుని, అలాగే 35వ వచనంలో అపోస్తలుల 35వ వచనం మనం చూస్తాం. కాబట్టి వేరొక కీర్తన ఏందనగా 16వ కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లగా దావీదు ఆయన నిద్రించి ఆయన శరీరము కుళ్ళిపోయింది, కానీ యేసు ప్రభు వారి యొక్క శరీరం మాత్రం ఏమవలేదటండి, కుళ్ళిపోలేదు. ఆయన తిరిగి 3వ రోజున మరలా ఆయన సజీవుడై తిరిగి లేచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే మరి భక్తులైన మరియా శిష్యులు సమాధి ఎందుకు వెళ్ళినప్పుడు ఆ దేవతలు చెప్తున్నారు,
సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అనే ఆ మాటను అక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యంలో మరి దావీదు యొక్క శరీరం కుళ్ళిపోయింది, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఈ వాక్యాన్ని మనం బాగా గమనించినట్లయితే యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన లేపబడ్డారు కాబట్టి ఆయన కుళ్ళిపోలేదు. ఒకవేళ ఆయన లేపబడి ఉండకపోయినట్లయితే ఆయన శరీరం కూడా కుళ్ళిపోయి ఉండేది. అలాగే ప్రియులారా, మనము ఆల్రెడీ మన శరీరం ఇప్పుడు అపరాధముల చేత పాపముల చేత ఏమైందంటే ఇప్పుడు మనం కుళ్ళు పట్టినటువంటి స్థితిలో ఉన్నాం. ఆ పాపం అనే కుళ్ళుతో, అపరాధములనే కుళ్ళుతో ప్రపంచమంతా నింపబడి ఉంది ప్రియులారా. అయితే ఇప్పుడు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి లేపబడతారో ప్రియులారా, ఆ కుళ్ళిపోయినటువంటి ఆ శరీరము, చావునకు లోయినటువంటి మన శరీరం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే తిరిగి జీవాన్ని పొందుకుంటది. చూడండి ప్రియులారా, లాజరు నిద్రించినప్పుడు ఆయన సమాధి చేశారు. మరి 4వ రోజున ప్రభు ఆయన శరీరాన్ని లేపారు. గమనించండి, మరి ఎవరైనా చనిపోయినప్పుడు ఒక్క రోజులోనే ఆ శరీరం దుర్వాసన రావడం ప్రారంభిస్తుంది. ఇక 2 రోజులు, 3 రోజులు, ఇక 4వ రోజుకి ఏమవుతుందంటే ఆ శరీరం పూర్తిగా కుళ్ళిపోతుంది. లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ పాడైపోతాయి. ఆ పట్టుకుంటేనే ఆ స్కిన్ అంతా ఊడిపో వచ్చేస్తుంది, చాలా పంపు పడుతుంది, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే దేవుడి వాక్యంలో చూసినట్లయితే మరి కుళ్ళిపోయినటువంటి లాజరు శరీరాన్ని కూడా యేసు ప్రభు ఏం చేశారంటే ఆయన తిరిగి 4వ రోజున లేపినట్లుగా మనం చూస్తున్నాం. అంటే కుళ్ళి చావునకు పాపము ద్వారా అపరాధముల చేత కుళ్ళిపోయినటువంటి మన శరీరాన్ని, లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని, లాజరు శరీరాన్ని తిరిగి 4వ రోజున ప్రభు ఎలాగో లేపారు, అలాగే మనల్ని కూడా తిరిగి లేపగలరు ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరిని దేవుడు లేపగలరు? యేసు ప్రభు చెప్పారు మార్తతో, మార్తా నీవు నమ్మినట్లయితే నీవు నా మహిమను చూస్తావు అని యేసు ప్రభు మార్తతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువును ఇప్పుడు నమ్ముతారో, కుళ్ళిపోయినటువంటి వారి శరీరాలు, లేకపోతే చావునకు లోనైనటువంటి వారి శరీరాలు తిరిగి లేపబడతాయి. పిల్లరా, అసలు ఇంకా మనం గమనించినట్లయితే ఈ కుళ్ళిపోవడం ఏంటి అసలు మీకు అర్థం అవ్వకపోవచ్చు. నేను కుళ్ళిపోవడం ఏంటి, నేను చనిపోవడం ఏంటి అని మీకు సందేహం రావచ్చు. ప్రకటన పుస్తకంలో 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 1వ వచనం చదువుదాం. ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదు. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడివే. నీ క్రియలు నా ఎదుట, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఇప్పుడు ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివి. అంటే ఎవరితో ఈ మాటలు చెప్తున్నారు? సార్దీసులో ఉన్నటువంటి దేవుని సంఘముతో. అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన, రక్షణ పొందిన, దేవుని సంఘంలో ఉన్న, వాక్యాన్ని వింటున్నా ఆ సార్దీసులో ఉన్నటువంటి సంఘం ఏ అనుభవంలో ఉన్నారటండి? మృతమైన అనుభవంలో ఉన్నారట. అంటే వారు జీవిస్తున్నాము అనుకుంటున్నారు, కానీ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, నీవు మృతుడవే. అంటే మరి ఎలా వారు మృతులైపోయారు అంటే వారు ప్రభు దగ్గరికి వచ్చారు, వారు పశ్చాత్తాపడ్డారు, మరి రక్షించబడ్డారు. కానీ మరలా వారు ఏం చేశారు చెప్పండి? మరలా వారు పాపానికి చోటించారు. మరలా వారు దాస్యం అనే కాడి కిందకే వారు వచ్చారు. ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. ఎఫెసీ 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు
మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. చూడండి, ఎఫెసీ సంఘం ఎక్కడ నిద్రపోతున్నారు? వీళ్ళు మృతులలో నిద్రపోతున్నారటండి. మృతులలో నుండి లెమ్ము. మృతులలో నిద్రపోవడం అంటే చెప్పండి, మృతమైనటువంటి క్రియలు, పాపపు సంబంధమైనటువంటి క్రియలు, అపవిత్రమైనటువంటి క్రియలు, అసహ్యమైనటువంటి క్రియలు, చెడ్డ క్రియలు, ఇవన్నీ మనలో ఉంచుకొని పిల్లల మనం భక్తి చేస్తున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, పాటలు పాడుతున్నప్పటికీ మనం ఎందులో నిద్రపోతున్నట్టండి? మృతులలో నిద్రపోతున్నట్టండి. నీవు దేవుని బిడ్డగా పిలువబడచ్చు, నీ మందిరానికి అన్ని చేయొచ్చు, కానీ ఇంకా నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ శరీరంలో మృతమైనటువంటి క్రియలు ఏమైనా ఉన్నట్లయితే, పాప సంబంధమైన క్రియలు నీలో ఉన్నట్లయితే, అపవిత్రమైనటువంటి క్రియలు, చెడుతనము, అపవిత్రత నీలో ఉన్నట్లయితే, ఆ యొక్క సాధ్య సంఘంతో దేవుడు చెప్పినట్లుగా జీవించున్న పేరుకు మాత్రమే నువ్వు భక్తిపరుడవు, పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవుడివి, పేరుకు మాత్రమే నువ్వు జీవిస్తున్నావు, విశ్వాసి అని పేరు పెట్టుకున్నావు, కానీ నీలో జీవం లేదు, నీలో ఆత్మ సంబంధమైనటువంటి జీవం లేదు. శరీర సంబంధమైన జీవం మాత్రమే నీలో ఉంది, కానీ ఆత్మ సంబంధంగా నీవు మృతుడవే అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే నువ్వు ఎక్కడున్నావంట? నీవు సమాధిలో ఉన్నారన్నమాట. చనిపోయిన వారిని పిల్లరా వాళ్ళని బయట ఉంచరండి, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తారు? వాళ్ళని సమాధిలో పెట్టేస్తారు పిల్లరా. అంటే సాతాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? సమాధిలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆత్మ సంబంధంగా సమాధి అనుభవంలోకి వెళ్ళిపోతావు. సమాధి గురించి మనం చూసినట్లయితే పిల్లరా, ఆ సమాధి అనుభవంలో మొదటిగా సమాధిలో ఎలా ఉంటుంది చెప్పండి? చీకటిగా ఉంటుంది పిల్లరా. ఆ చీకటి అనేది దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. అంటే నువ్వు ఇంకా ఏ పాపము నీలో ఉన్నా సరే, అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఏ ఆజ్ఞను అతిక్రమించినా సరే నువ్వు ఇంకా ఇందులో ఉన్నట్లు, పాపంలో ఉన్నట్లు. అంటే నువ్వు సమాధిలో ఉన్నావు, అంటే మృతమైన స్థితిలో నీవు ఉన్నావు, అంటే చీకటిలోనే ఉన్నావు. సమాధిలో పిల్లల చీకటి ఉంటుంది. రెండోది అందులో వెలుగు ఉండదు. వెలుగు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. అంటే నీలో పిల్లల నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావు అని అనుకుంటున్నావు తప్ప ఇంకా నీలో పరిశుద్ధత కుదువుగా ఉంది. చీకటి అనేది నీలో ఉంది పిల్లరా. ఇంకా సమాధి అనుభవం మూడవదిగా చూసినట్లయితే అందులో ఇంకా గాలి అనేది ఉండదు, ఆక్సిజన్ అనేది ఉండదు అందులో, అనగా పరిశుద్ధాత్మ అనుభవం నీలో ఉండదు. అలాగే ఇంకా సమాధి అనుభవంలో నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆ వ్యక్తి పిల్లల కుళ్ళిపోయే అనుభవంలో ఉంటాడు. అనగా ఆ కుళ్ళిపోయినటువంటిది ఏం చెప్పండి? అపవిత్రమైన దుర్వాసన. సమాధిలో ఏముంటుంది చెప్పండి? దుర్వాసన ఉంటుంది. అలాగే ఇంకా నీ ఆత్మీయ జీవితంలో ఏ అపవిత్రమైన క్రియల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ అపవిత్రమైన చూపులు నీలో ఉన్నాయా? అపవిత్రమైన వాటిని వింటున్నావా? అపవిత్రమైన తలంపులు నీలో ఉన్నాయా? అపవిత్రమైన క్రియలను చేస్తున్నావా? అపవిత్రమైనటువంటి స్థలాలకు నువ్వు వెళ్తున్నావా? అంటే నీలో ఏముంది చెప్పండి? సువాసన లేదు. నీలో ఏముంది? దుర్వాసన నీలో ఉంది. సమాధిలో ఏముంటుంది చెప్పండి? నాలుగుగా దుర్వాసన ఉంటుంది. ఐదవదిగా సమాధి అనుభవాన్ని మనం చూసినట్లయితే ఆ వ్యక్తిలో ఏముంటదంటే జీవం ఉండదు. ఎండిపోయిన స్థితి, ఎండిపోయే అనుభవంలోకి వెళ్ళిపోతాడు సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి. రోజు రోజుకి అది కుళ్ళిపోయి ఆ స్కిన్ అంతా ఎండిపోతుంది. ఇప్పుడు ఎముకలు కనబడతాయి. దాన్ని ఏమంటారంటే ఎండిపోయిన ఎముకలు అంటారు. అలాగే నీ ఆత్మీయ జీవితంలో మృతమైన స్థితిలో నీవు ఉంటే, సమాధానంలో నీవు ఉంటే, ఐదవదిగా నీలో ఏముంటుంది చెప్పండి? ఆత్మీయంగా నీవు ఎండిపోతా ఉంటావు. దేవుని వాక్యంలో కీర్తన భాగంలో ఒక మాట మనం చూడవచ్చు ప్రియులరా. 88వ
కీర్తన భాగం మనం చూసినట్లయితే 10వ వచనాన్ని చదువుదాం. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నేను స్తుతించెదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కోపంలోని విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా. ఇక్కడ చూసినట్లయితే మృతుల యొక్క అనుభవాలు ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. మృతులు ఎండిపోయినటువంటి అనుభవంలో ఉంటారు. అంటే నీలో ఏముంటది చెప్పండి? జీవం నీలో ఉండదు. యేసు ప్రభువు చెప్తున్నారు, ఆయన దేవుడైన విశ్వాసం ఇచ్చినట్లయితే వారి కడుపులో నుంచి జీవనదులు ఆరు అని ప్రభు చెప్పారు. నీలో ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు ఎండిపోతావు, ఏంటి ఎండిపోయే అనుభవం ఏంటి చెప్పండి? సరైన ప్రార్థన జీవితం లేకపోవడం, సరైన వాక్య ధ్యానం లేకపోవడం. పిల్లరా, నీకు దేవునితో ఎండిపోయే అనుభవం అంటే ఏంటి చెప్పండి? దేవునితో సహవాసం తెగిపోవడం. సమాధిలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ అనుభవం ఉంటుంది చెప్పండి? ఇక ఎవరితో సంబంధం ఉండదండి. పిల్లరా, తను ఒక్కడే అందులో ఉంటాడు. అంటే జీవం కోల్పోతాడు. అంటే ఎవరితో సంబంధం ఉండదు. అలాగే ఎండిపోయిన అనుభవం ఏంటంటే దేవునితో మనకి సంబంధం ఎప్పుడైతే తెగిపోతుందో ఆత్మీయంగా ఏమైపోతామంటే మనం ఎండిపోతాం. ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం, జీవాన్ని కోల్పోతాం, అభిషేకాన్ని కోల్పోతాం, ఆత్మీయ వరాలు కోల్పోతాం, ఫలాలు కోల్పోతాం. చూడండి, ఒక చెట్టు ఎండిపోయినప్పుడు ఏమవుతుంది చెప్పండి? మొదట ఆకులు వాడిపోతా ఉంటాయి, రెండవదిగా ఆ పూత వాడిపోతా ఉంటది, అలాగే మూడవదిగా కాయలు వాడిపోతూ ఉంటాయి, తర్వాత కొమ్మలు వాడిపోతాయి, ఆ తర్వాత ఆ చెట్టు కూడా వాడిపోతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో ఎవరైతే ఎండిపోయిన స్థితిలో ఉంటారో, సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి ఐదవ అనుభవం ఏంటంటే ఎండిపోయినటువంటి స్థితి. అంటే దేవునికి నువ్వు ఎప్పుడైతే దూరం అయిపోతావో దేవునిలో జీవం నీలోకి రావడం ఆగిపోతుంది. అప్పుడు నీ ఆత్మీయ స్థితిలో అయిపోతే చెప్పండి ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆరవదిగా మనం చూసినట్లయితే ఇప్పుడు చదివిన 88వ కీర్తన భాగంలో 10వ వచనంలో, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. సమాధిలో ఉన్న వారికి ఏం చేయాలి చెప్పండి? వారు మాట్లాడలేరు, చూడలేరు, దేవుణ్ణి స్తుతించలేరు. అంటే ఈ మృతమైన స్థితిలో ఉన్నవారు, మృతులుగా ఉన్నవారు వారు ఏం చేస్తారు చెప్పండి? వారు దేవుడిని స్తుతించలేరు. వాళ్ళు అంటే లోక సంబంధమైన పనులు చేస్తారు. పిల్లరా, మనుషుల్ని స్తుతిస్తూ ఉంటారు, మనుషుల్ని పొగుడుతూ ఉంటారు, మనుషుల్ని కనపరుస్తూ ఉంటారు. పిల్లరా, అన్ని పనులు వారు చేస్తారు, కానీ వాళ్ళు ఏం చేయలేరంటే దేవుని స్తుతించే అనుభవం వారికి ఉండదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, కొంతమంది చూడండి, వాళ్ళు ఇంట్లో ఆ దేవుని స్తుతిస్తారు, ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. పిల్లరా, కానీ వాళ్ళు ఏం చేసి చెప్పండి? వాళ్ళు దేవుని మందిరానికి వాళ్ళు రాలేరు. వారి మందిరంలోకి వచ్చి దేవుని స్తుతించే అనుభవం వారికి ఉండదు. మందిరంలో అందరితో కలిసి, సంఘముతో కలిసి దైవజనుడు చెప్పే వాక్యం విని ఆరాధనలోను ప్రార్థనలోను పాలు పొంది దేవుని స్తుతించే అనుభవం వారికి ఉండదండి. ఏదో పేరుకి, ఏదో ఇంట్లో ప్రార్థన చేయకపోతే బాగోదు, స్తుతించకపోతే బాగోదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఏదో పేరుకి ఇంట్లో ఏదో స్తుతించడం, ప్రార్థన చేయడం అంతే తప్ప వారికి సంపూర్ణంగా దేవుని స్తుతి అనుభవం వారికి ఉండదండి. దేవుని వాక్యం చెప్తుంది, నీవు అందరితో కలిసి సమాజముగా కలిసి ఏం చేయాలి? నువ్వు దేవుని స్తుతించాలి. దేవుని సంఘంలోకి వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని కార్యాల గురించి, దేవుని మేలుల గురించి, దేవుని యొక్క అద్భుతాల గురించి అన్నిటినీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, అందరూ చెప్తున్న సాక్ష్యాలు వింటూ, దేవుడు చెప్తున్న మాటలు వింటూ, దేవుని కృపల గురించి, దేవుని ప్రేమల గురించి, దేవుని శక్తిని గురించి, దేవుని యొక్క ఆయన పునరుద్ధానం గురించి నీవు విని అందరితో కలిసి దేవుని స్తుతించాలి. ఏదో పేరుకి నువ్వు ఇంట్లో నేను ప్రార్థన చేసుకుంటానండి. కొంతమంది అంటారు, నా ఆత్మలో ఉన్నాడండి దేవుడు అంటారు. అంటే మిగతా వాళ్ళకి మరి దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అందరికీ ఆత్మలోనే ఉంటాడు దేవుడు. నీకు ఆత్మలో ఉండి మిగతా వాళ్ళకి ఏమో తలకాయలో ఉండడం. ఎవరికైనా ఆత్మలోనే ఉంటాడు. కానీ నీ ఆత్మలో మరి దేవుడు ఉంటే మరి నువ్వు దేవుని ఆత్మలోకి రావాలి కదా, నీవు దేవుని సన్నిధికి రావాలి కదా, నీవు దేవుని పాదాల దగ్గరికి రావాలి కదా. అంటే దేవుడిని ఇంటికి రప్పించుకుంటావు తప్ప, దేవుడిని ఆత్మలోకి రప్పించుకుంటావు తప్ప దేవుని మందిరానికి నువ్వు వెళ్ళలేవా? దేవుని సన్నిధిలో చేరి నువ్వు స్తుతించలేవా? దేవుని మందిరంలోకి నువ్వు ఆరాధన చేయలేవా? కాబట్టి ఏ అనుభవంలో నీవు ఉన్నావు?
నువ్వు దేవుని మందిరానికి వచ్చే అనుభవం నీకు లేకపోతే, దేవుని మందిరంలోకి వచ్చి స్తుతించేను అనుభవం నీకు లేకపోతే, ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నీవు మృతమైన స్థితిలో నీవు ఉన్నావు, సమాధి అనుభవంలో నీవు ఉన్నావు. అందుకని ఎఫెసీ 5:14 మనం చూసాము, అందుచేత నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించున్నాడు వాక్యం చెప్తుంది. నీవు ఏ మృతమైన స్థితిలో నీవు ఉన్నావో, పాపమనే చీకటిలో నీవు ఉన్నావా? పరిశుద్ధతను కోల్పోయి ఉన్నావా? ఎండిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? జీవాన్ని కోల్పోయి నీవు ఉన్నావా? దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోయే స్థితిలో నీవు ఉన్నావా? శరీర సంబంధంగా నువ్వు జీవిస్తున్నావు, కానీ ఆత్మీయంగా నువ్వు ఏమైపోయావు? చనిపోయిన స్థితిలో నీవు ఉన్నావు. అంతేకాదు, ఇంకా కుళ్ళిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? అంటే నీలో ఆ యొక్క దురాలోచనలు ఆలోచిస్తున్నావా నీవు? ఇంకా చెడ్డ వాటిని చూస్తున్నావా? చెడ్డ వాటిని వింటున్నావా? చెడ్డ వాటిని నీ చేతితో నీవు పట్టుకుంటున్నావా? చెడ్డ స్థలాలకు నువ్వు వెళ్తున్నావా? అంటే నువ్వు మృతమైన స్థితిలో ఉన్నావు, కుళ్ళిపోయిన స్థితిలో నీవు ఉన్నావు. పిల్లరా, మన దగ్గర చనిపోయిన వ్యక్తి దగ్గర కుళ్ళి వాసన వస్తే ఆ వ్యక్తి దగ్గర ఎవరు ఉండలేరు, అందరూ ముక్కులు మూసుకుంటా ఉంటారు. త్వరగా తీసుకెళ్ళిపోండి, ఓ మరి బాడీ స్మైల్ అయిపోయింది, స్మెల్ వచ్చేస్తుంది, త్వరగా తీసుకెళ్ళిపోండి అంటారు. త్వరగా తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తాం. పిల్లరా, అలాగే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ దగ్గర మరి ఆ చెడ్డ చూపులు నువ్వు కలిగి ఉంటే, చెడ్డ వాటిని నువ్వు టీవీలో చూస్తున్నావేమో. పిల్లరా, మరి ఈ కరోనా సందర్భంగా ఈ లాక్డౌన్ చేసినటువంటి సమయంలో మన ఇంట్లో ఉండి మరి ఏం చూస్తున్నావు నువ్వు? టీవీలో ఏ కార్యక్రమాలు చూస్తున్నావు? నీ సెల్ ఫోన్ లో ఏ కార్యక్రమాలు చూస్తున్నావు? పిల్లరా, మరి ఆ యొక్క సినిమాలు, సీరియల్స్ పెట్టుకుని అనేక మంది వాటిని చూసేవారు ఉన్నారు. పాస్టర్ గారు వచ్చేటప్పటికి ఏం చేస్తాం చెప్పండి? వెంటనే ఛానల్ మార్చేసి న్యూస్ ఛానల్ పెట్టేయడం, లేకపోతే సుభాష్ ఛానల్ పెట్టేయడం మనం చూస్తూ ఉంటాం. నేను వచ్చేటప్పటికి ఛానల్ మార్చేసిన, న్యూస్ పెట్టినా పిల్లరా, కానీ పిల్లరా అది ఎవరు చూస్తా ఉన్నా చెప్పండి? దేవుడు చూస్తా ఉన్నాడు. పిల్లరా, కాబట్టి ఆ అపవిత్రమైన చూపులు మనం కలిగి ఉంటే, అపవిత్రమైన మాటలు మనం వింటూ ఉంటే, అపవిత్రమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటే, పిల్లరా, అపవిత్రమైన మన చేతులతో మనం క్రియలు చేస్తుంటే, మన దగ్గర దేవునికి ఏమొచ్చేస్తుంది చెప్పండి? దుర్వాసన వచ్చేస్తుంది. నీ ఇంట్లో దుర్వాసన వస్తుంటే నువ్వు నీ ఇంట్లో ఉండలేవు కదా. నీ వాకిట్లో దుర్వాసన వస్తుంటే నువ్వు నీ వాకిట్లో ఉండలేవు కదా. పిల్లరా, మరి నీ హృదయంలో దుర్వాసన వస్తుంటే, నీ ఆత్మీయ జీవితంలో చెడుతనం నువ్వు కలిగి ఉంటే, మరి నీ ఆత్మలో దేవుడు ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్మ నీలో ఎలా ఉంటాడు? ఆయన నీలో ఎలా ఆనందించగలడు? ఎవరైనా పిల్లల ఇంట్లో ఎవరైనా ఆ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏదైనా ఎలక చచ్చిపోయి, బలి చచ్చిపోయి దుర్వాసన వస్తుంటే దాన్ని అలాగే ఉంచేసి ఎవరైనా భోజనం చేస్తారండి? టిఫిన్ చేస్తారండి? దాన్ని ఎంత అసహ్యం చేసుకుంటారో, బాబోయ్ వాసన చేస్తుంది, దాన్ని తీసి పడేయండి బాబోయ్, నేను ముట్టుకోదాన్ని, నేను తీయనని చాలా కార్యక్రమాలు చేస్తారు అక్కడ. అది బయటికి దాన్ని తీసి ఎక్కడంతో నెలికి దాన్ని బయట పడేసే వరకు మనం టిఫిన్ చేయం, భోజనం చేయం. పిల్లగా, మరి దేవుని సంఘంలో, దేవుని ఇంట్లో నీ ఎలా ఉన్నావు? నీ యొక్క అపవిత్రమైన చూపులు అలాగే ఉంచేసుకొని, నీ అపవిత్రమైన వాటిని అలా వింటూనే, అపవిత్రమైన వాటిని టీవీలో చూస్తూనే, వినేస్తూనే, ఏమైనవి అపవిత్రమైనవి చూడకూడనివి చూసేస్తూ, అపవిత్ర తలంపులని ఆలోచిస్తూ నీవు అలాగే నువ్వు పాటలు పాడేస్తే, అలాగే నువ్వు కుటుంబారాధన చేసేసుకుంటే, అలాగే గుడ్ ఫ్రైడే చేసేస్తే, అలాగే ఈస్టర్ పండుగ జరిపేసుకుంటే, ఆలోచించండి, అది నిజమైన గుడ్ ఫ్రైడేనా? అది నిజమైన ఈస్టరేనా? పిల్లరా, ఆ గుడ్ ఫ్రైడేకి, ఆ ఈస్టర్కి యేసు ప్రభువు రారండి. ఎవరు వస్తారు తెలుసా?
దురాత్మలు అక్కడికి వస్తాయి. అని చేత నీవు జరిపే గుడ్ ఫ్రైడేలో, నువ్వు జరిపే పునరుద్ధాన ఆరాధనలో యేసు ప్రభు వారు నీ మధ్యకు రావాలంటే ఏం చేయాలి తెలుసా? మృతులలో నుండి నీవు పైకి లేవాలి. నీ ఆత్మీయ జీవితంలో, మన సంఘంలో ఇంకా ఏ మృతమైనవి మనం కలిగి ఉన్నామో, ఏ మృతమైన వాటిని మన హృదయంలో ఉంచేసుకుని, మన కళ్ళలో ఉంచేసుకుని, మన నోటిలో అలాగే ఉంచే చేసింది. పిల్లరా, మరి అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. పిల్లరా, మరి యేసుక్రీస్తు ప్రభువు మృతుల్లోంచి లేపిన మన ఆత్మ మీలో నివసించినడలా చావునకు లోనైన మీ శరీరమును కూడా ఆయన తిరిగి లేపునని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఏ విషయంలో నువ్వు మృతమైన స్థితిలో ఉన్నావు, ఏ విషయంలో నీవు చనిపోయిన స్థితిలో ఉన్నావు, ఏ విషయంలో దేవునికి దుర్వాసన గల స్థితిలో ఉన్నావు, ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, చీకటిలో నీవు ఉన్నావా, దుర్వాసన వచ్చే స్థితిలో ఉన్నావా, పాపంలో నీవు ఉన్నావా, దుర్వాసనలో నీవు ఉన్నావా, పరిశుద్ధతను కోల్పోయావా, దేవునికి దూరం అయిపోయి ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, నువ్వు దేవుని మందిరానికి రాకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని పాదాల దగ్గరికి వచ్చి సంఘముతో కలిసి, పరిశుద్ధులతో కలిసి స్తుతించలేని స్థితిలో ఉన్నావా నీవు? ఆ మృతుల్లో నుండి లెమ్ము. ఆ మృతమైన అనుభవాల్లో నుంచి నువ్వు లెమ్ము అని దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఏ విషయంలో మనం ఇంకా మృతమైన అనుభవాల్లో ఉన్నాం? ఈరోజు ఈ మృతమైన అనుభవాల్లో నుండి ఇప్పుడు పునరుద్ధాన అనుభవాల్లోకి మనం వద్దాం. దేవునికి మన ఆత్మీయ జీవితాన్ని సమర్పించుకుందాం. మనం ఒకరికొకరు హెచ్చరించుకుందాం, ఒకరికొకరు మనం సరి చేసుకుందాం, పురికొల్పుకుందాం. నిద్రించుచున్న నీవు మృతుల్లోంచి ఏ స్థితిలో నిద్రపోతున్నావు, ఏ అనుభవాల్లో నిద్రపోతున్నావు? నిద్రపోయే స్థితి అనగా నిర్లక్ష్యం, సిద్ధపాటు లేని స్థితి, ఆత్మీయంగా చనిపోయిన స్థితి, దేవునికి దూరమైనటువంటి స్థితి, దేవుని కోసం ఏమి చేయలేని స్థితి నిద్రపోవడం అనగా. కాబట్టి నిద్రపోయే స్థితిలో నుంచి ప్రభు కోసం జీవించే స్థితిలోనికి మనం వద్దాం. ప్రార్థన చేసుకుందాం. పొందుతానటువంటి మా ప్రభువా, దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ మధ్యాహ్నకాల సమయంలో అయ్యా నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. దేవా నైనా క్రీస్తునందు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి మేము అయ్యా మరలా మేము ఎప్పుడు మృతమైన స్థితిలోనికి వెళ్ళకుండా, ఎప్పుడు మరలా మేము ఆత్మీయ నిద్రలోకి వెళ్ళిపోకుండా, ఆత్మీయ మరణంలోకి మేము వెళ్ళిపోకుండా అయ్యా ప్రతి దినము నీ కోసం జీవించే అనుభవాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రతిరోజు నీ కొరకు ప్రతి అనుభవాన్ని మాకు దయచేయండి. ఇదిగో నేను క్రీస్తుతో కూడా నేను మృతులు తిన్నాను. ఇప్పుడు నాలో జీవించేది నేను కాదు, ఇప్పుడు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే పౌలు గారి లాంటి అనుభవాన్ని మాకు దయచేయమని అడుగుచున్నా. మా ఆత్మీయ జీవితంలో ఏవైతే మృతమైనవి ఉన్నాయో, అపవిత్రమైనవి, అసహ్యమైనవి, హేయమైనవి, నేను స్తుతించలేని అనుభవాలు, దుర్వాసన వచ్చే మాటలు, దుర్వాసన వచ్చే చూపులు, క్రియలు, తలంపులు, అవన్నీ మాలో నుంచి తీసేయండి ప్రభు. అవన్నిటిని అగ్నితో కాల్చివేయండి నాయన. అవన్నీ తొలగించు ప్రభువా. మృతమైనవన్నీ యేసు నామములో మాలో నుంచి తొలగిపోవును గాక. మృతమైన అనుభవాలని యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి ఒక్క ఆత్మీయ జీవితానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి యేసు నామములో పునరుత్థాన అనుభవాలు కలుగును గాక. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా, ప్రపంచ దేశాలు దేవా కరోనా వైరస్ తో తండ్రి ఎంతో భయపడుతూ ఉండగా, నేను ఎంతో మంది తండ్రి మరణిస్తూ ఉండగా,
యేసయ్యా నీ పునరుద్ధార శక్తి ద్వారా ప్రతి శాపాన్ని, ప్రతి వ్యాధిని దేవా జయించినటువంటి దేవానికి స్తుతులు స్తోత్రాలు. దేవా ఈ పునరుద్ధానం నైనా శక్తి ద్వారా ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి అయా కరోనా వైరస్ ని జయించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. దేవానికి స్తుతులు స్తోత్రాలు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే మీరు వాగ్దానం చేశాను. ప్రతి కుటుంబానికి ధైర్యాన్ని కలిగించండి. ప్రతి వ్యక్తికి సమాధానము, ధైర్యము యేసు నామములో కలుగును గాక. ప్రతి ఒక్కరికి నీ యందు విశ్వాసం దయచేయండి. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో, నీ చాటును ఎవరైతే నివసిస్తారో వారి గుడారములకు ఏ తెగులు నీ గుడారం సమీపించనివ్వనని మీరు వాగ్దానం చేశారు. నీ అమూల్యమైన వాగ్దానములు ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో, ప్రతి దైవజనుల పట్ల, ప్రతి దేశంలో నీ వాగ్దానం నెరవేర్చు తండ్రి. నీ సన్నిధానందరికి తోడుగా ఉంచండి దేవా. ఈ పునరుద్ధానం ద్వారా ప్రతి ఒక్కరికి నూతన ధైర్యమును, సమాధానము, అయ్యా పరిశుద్ధత, సంపూర్ణమైన సమృద్ధి, జీవము, ఆత్మీయమైన సంపూర్ణ అనుభవాలు ప్రతి ఒక్కరికి యేసు నామములో కలుగును గాక. అందరికి తోడుగా ఉండి నడిపించి దీవించండి. ఈ లైవ్ లో పాల్పొందిన బిడ్డలను, ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, దీవించమని ప్రభువా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని మా ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి